వెల్కమ్ బ్యాక్ టు దీక్ష మల్లినేని యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వ్లాగ్ వచ్చేసి యూసీఎం గురించి డీటెయిల్స్ అనమాట. లైక్ యూసీఎం ఫీ స్ట్రక్చర్ గురించి, హెల్త్ స్క్రీనింగ్ అండ్ హోల్స్ గురించి, ప్రీ రిక్విజైట్ ఎగ్జామ్స్ గురించి అండ్ నా కోర్స్ అండ్ క్లాసెస్ గురించి అయితే డీటెయిల్గా నేను ఈ వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూసేయండి. అండ్ మన ఛానల్లో ఇంకా F1 వీసా ఎక్స్పీరియన్స్ గురించి అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి F1కి అన్న వీడియోస్ కూడా ఉన్నాయి. చూడని వాళ్ళు ఉంటే చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ వీఆర్ అబౌట్ టు 1K ఫ్యామిలీ సూన్ అన్నమాట. సో హోప్ సో ఈ జనవరి లోపు అది జరిగిపోవాలి. అండ్ కమింగ్ టు ద పాయింట్, సో యూసీఎం కాలేజ్ అన్నది టాప్ మోస్ట్ కాలేజ్ అని చెప్పలేను, అలా అని లో గ్రేడ్ కాలేజ్ కూడా కాదు అనమాట. ఇట్స్ అ మీడియం కాలేజ్. మన తెలుగు పీపుల్ ఈ కాలేజ్ని ఎందుకు చూస్ చేసుకుంటారంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి ఫీ తక్కువగా ఉంటుంది అని, అండ్ నెక్స్ట్ కోర్స్ త్వరగా ఫినిష్ చేయొచ్చు అన్న 2 రీజన్స్ తోటి అయితే యూసీఎం కాలేజ్ని చూస్ చేసుకుంటారు. సో యూసీఎం కాలేజ్కి 2 క్యాంపస్ ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి వారెన్స్బర్గ్లో ఉంటుంది, మెయిన్ క్యాంపస్ అనమాట. అండ్ ఇంకోటి లీ సమిట్ ఇన్నోవేషన్ క్యాంపస్ అంటాము. సో అది లీ సమిట్లో ఉంటుందన్నమాట. సో మెయిన్ క్యాంపస్లో లైక్ మేనేజ్మెంట్ కోర్సెస్, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, ఇంకా నర్స్ కోర్సెస్ అవన్నీ అక్కడ జరుగుతాయంట. అండ్ ఇక్కడ మన లీ సమిట్లో మాత్రము కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, సిఐఎస్ అండ్ ఐటీ, ఏరోనాటికల్ అండ్ ఒకటి నర్స్ కోర్స్ కూడా జరుగుతుంది. సో అది లీ సమిట్లో జరుగుతుంది అనమాట. సో మన క్లాసెస్ అన్నీ లీ సమిట్ క్యాంపస్లోనే ఉంటుంది. అండ్ ఫస్ట్ డే యూసీఎం కాలేజ్ ఫస్ట్ డే ఏముంటుంది అంటే హెల్త్ స్క్రీనింగ్ ఉంటుంది. సో ఆ హెల్త్ స్క్రీనింగ్కి మనం పాస్పోర్ట్ అండ్ I-20 తీసుకొని వెళ్తాము. ఫస్ట్ డే కాబట్టి లీ సమిట్ నుంచి వారెన్స్కి వాళ్ళు షటిల్ లాంటిది అయితే అరేంజ్ చేస్తారు. సో హెల్త్ స్క్రీనింగ్ గురించి డీటెయిల్గా ఒక వ్లాగ్ అయితే ఉంది, సో చూసేయండి. హెల్త్ స్క్రీనింగ్ రోజు మన వ్యాక్సినేషన్స్ చెక్ చేస్తారనమాట, వ్యాక్సిన్ గురించి. సో కొందరు ఇండియా నుంచే ఒక సర్టిఫికేట్ అయితే తీసుకొస్తారు, లైక్ అన్ని వ్యాక్సిన్స్ కరెక్ట్గా వేయించుకున్నామని. లేకపోతే ఇక్కడ 2 వ్యాక్సిన్స్ వీళ్ళు వేస్తారనమాట. అంటే ఈ వెదర్కి తగ్గట్టు ఉండడానికి 2 వ్యాక్సిన్స్ అయితే వీళ్ళు వేస్తారు. అండ్ ఈ వ్యాక్సిన్ రిజల్ట్ రావడానికి మనకు ఒక 5 days అలా అయితే పడుతుంది. వాళ్ళు మన యూసీఎం సో హెల్త్ స్క్రీనింగ్ రోజు వ్యాక్సినేషన్సే కాకుండా టీబీ టెస్ట్ ఒకటి చేస్తారు. ఆ టీబీ టెస్ట్ రిజల్ట్ అన్నది 4-5 daysలో మన యూసీఎం హెల్త్ పోర్టల్లో అప్లోడ్ చేస్తారనమాట. ఇక్కడ కొంతమందికి పాజిటివ్ అని కూడా వస్తుంది, అస్సలు భయపడకండి. ఎందుకంటే వాళ్ళు ఊరికనే కొందరికి అలా ర్యాండమ్గా పాజిటివ్ ఇచ్చేస్తారు. ఇక్కడ ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ అడ్రస్ వాళ్ళే ఇస్తారు, మనం అక్కడికి వెళ్ళి టెస్ట్ చేయించుకొని ఆ రిపోర్ట్స్ మళ్ళీ పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నమాట. అండ్ దీనికి ఫీ ఏమీ ఉండదు, హెల్త్ ఇన్సూరెన్స్లో కవర్ అయిపోతుంది. ఇది హెల్త్ స్క్రీనింగ్ రోజు అనమాట. దాని తర్వాత క్లాసెస్కి ఎన్రోల్ అవ్వాలి. సో క్లాసెస్కి ఎన్రోల్ అయ్యే ముందు మనం ఒక 2 things అయితే చెక్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఏం డాక్యుమెంట్స్ అంటే లైక్ మన వీసా ఒకటి, I-20 ఒకటి, I-94 అనే డాక్యుమెంట్ ఉంటుందన్నమాట. ఈ 3 మనము డాక్యుమెంట్స్లో అప్లోడ్ చేయాలన్నమాట, యూసీఎం డాక్యుమెంట్స్లో అప్లోడ్ చేయాలి. I-94 డాక్యుమెంట్ ఏంటంటే మనం లీగల్గా యూఎస్కి వచ్చాము, అక్కడ ఒక స్టాంపింగ్ ఉంటుందన్నమాట. లైక్ మన పాస్పోర్ట్లో ఇక్కడికి వచ్చినాక స్టాంప్ పడుతుంది కదా, సో ఆ డాక్యుమెంట్ అన్నది మనకి పోర్టల్లో అవైలబుల్గా ఉంటుంది. మన పాస్పోర్ట్ డీటెయిల్స్ ఇస్తే అది డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేయాలన్నమాట. సో ఈ 3 డాక్యుమెంట్స్ మనమైతే యూసీఎం పోర్టల్లో అప్లోడ్ చేయాలి. తర్వాత మనము క్లాసెస్కి ఎన్రోల్ అవ్వచ్చు అనమాట. సో క్లాసెస్కి ఎన్రోల్ అయ్యే ముందు ఇంకొకటి కూడా చెక్ చేసుకోవాలి, అది హోల్స్ రిమూవ్ అయ్యాయా లేదా అన్నది. హోల్స్ రిమూవ్ అంటే మన హెల్త్ దాని గురించి, హెల్త్ స్క్రీనింగ్ దాని గురించి ఒక హోల్డ్ ఉంటుంది. అండ్ ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ గురించి సెకండ్ హోల్డ్ ఉంటుంది. అండ్ ఇంకో థర్డ్ హోల్డ్ కూడా ఉంటుంది. థర్డ్ హోల్డ్ ఏంటంటే వీసా ప్రజెంటేషన్ అని ఒక హోల్డ్ ఉంటుంది అనమాట. అంటే మనం ఇండియాలోనే ఉన్నప్పుడు, అంటే ఇక్కడికి రాకముందుకు ఒక వీసా ప్రజెంటేషన్, వర్చువల్ వీసా ప్రజెంటేషన్ అయితే జరుగుతుంది. సో దానికి మనం అటెండ్ అయ్యామా లేదా దాని డీటెయిల్స్ కొందరికి అప్డేట్ అవుతుంది, కొందరికి అప్డేట్ అవ్వదు. సో దానికి ఒక హోల్డ్ అనేది వస్తుంది అంట. టోటల్ 3 holes ఉంటుంది. వీసా ప్రజెంటేషన్కి కొందరికి హోల్డ్ రిమూవ్ అవ్వదు. సో వాళ్ళకి ఏంటంటే మళ్ళీ వీసా ప్రజెంటేషన్ ఒక డేట్, ఒక స్లాట్ టైం ఇస్తారు. ఆ టైంలో మళ్ళీ అటెండ్ అయ్యి నా తర్వాత ఆ హోల్డ్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. సో ఇది హోల్స్ రిమూవల్ గురించి అనమాట.
సో నెక్స్ట్ వచ్చేసి క్లాసెస్ ఎన్రోల్ చేసుకోవాలి. యూసీఎంలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఎన్రోలింగ్ అనేది. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్ వాళ్ళు వాళ్ళే ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట క్లాసెస్కి. కానీ బీడీఏ అండ్ సిఐఎస్ అండ్ ఐటీ వాళ్ళైతే ప్రొఫెసర్సే ఎన్రోల్ చేస్తారన్నమాట సబ్జెక్ట్స్. సో అది ఎలా అంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఒక లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, వాళ్ళు సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటారనమాట. సబ్జెక్ట్స్ అండ్ ప్రొఫెసర్స్ని అండ్ టైమింగ్స్ని వాళ్ళే చూస్ చేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ చాలామందికి సబ్జెక్ట్సే దొరకవు అనమాట. ఒకళ్ళు వదిలేస్తే ఇంకొకళ్ళు తీసుకోవడం అలా ఉంటుంది. అండ్ ఈ సబ్జెక్ట్స్ ఎన్రోలింగ్ కూడా వాళ్ళకి నైట్ 12కి 1కి అలా సబ్జెక్ట్స్ రిలీజ్ చేస్తారనమాట. నేను చూస్తున్నా కదా మా ఫ్రెండ్స్ని. సో వాళ్ళు వెయిట్ చేసి సబ్జెక్ట్స్ని పెట్టుకుంటారు. అండ్ చెప్పినట్టుగా సబ్జెక్ట్స్ దొరకవు వాళ్ళకి కావాలనుకున్నవి. ఇంకా ఏదో ఒకటి చేయాలి కదా అని లాస్ట్ మూమెంట్లో ఏదో ఒక సబ్జెక్ట్ చేస్తారనమాట. సో బీడీఏ అండ్ సిఐఎస్ అండ్ ఐటీ వాళ్ళకేమో ప్రొఫెసర్ ఒక గూగుల్ ఫామ్ అయితే పంపిస్తారనమాట. సో అందులో కోర్ సబ్జెక్ట్ అయితే కంపల్సరీ అండ్ ఓపెన్ ఎలెక్టివ్స్ ఉంటాయన్నమాట. అందులో ఏదైనా ఒకటి మనం చూస్ చేసుకోవచ్చు. జస్ట్ ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తే తర్వాత ప్రొఫెసరే మనకి ఎన్రోల్ చేస్తారనమాట క్లాసెస్. సో ఇవి క్లాసెస్ ఎన్రోలింగ్ గురించి. అండ్ ప్రీ రిక్విజైట్ ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. క్లాసెస్ ఎన్రోల్కి ముందే ప్రీ రిక్విజైట్ ఎగ్జామ్ అని ఉంటుంది. మీరు యూసీఎం పోర్టల్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఈ ప్రీ రిక్విజైట్ ఎగ్జామ్స్ గురించి. చాలామంది ఇది చెక్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చి ప్రీ రిక్విజైట్ ఎగ్జామ్ అంటే ఏంటి అనేది తెలియకుండా ఉంటారనమాట. సో ఈ ప్రీ రిక్విజైట్ ఎగ్జామ్స్ ఏంటి అంటే మనం చదివే కోర్సుకి ఏదన్నా ఒక కోర్సు మనం బీటెక్లో చేయకపోతే అది ఇప్పుడు చేయాలి అన్నమాట. సో దానికి వీళ్ళు ఎగ్జామ్ పెడతారనమాట. సో ఎగ్జామ్లో క్వాలిఫై అయితే ఆ సబ్జెక్ట్ ఉండదు. ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వకపోతే ఆ సబ్జెక్ట్ కంపల్సరీగా చేయాలన్నమాట. ఇది కూడా డబ్బులు గుంజడానికే అని అంటారు. సో సిఎస్ నుంచి ఐటీకి వచ్చారనుకోండి మాస్టర్స్కి, వాళ్ళకి ఈ ప్రీ రిక్విజైట్ ఎగ్జామ్ అయితే ఉండదు. కానీ నాలాగా ఈసీఈ నుంచి ఆర్ మెకానికల్ ట్రిబుల్ వేరే స్ట్రీమ్ నుంచి ఐటీకి ఆర్ సిఎస్కి వచ్చారనుకోండి, వాళ్ళకైతే ప్రీ రిక్విజైట్ ఎగ్జామ్స్ ఉంటుంది. అది 2 ఉంటాయి అన్నమాట ప్రీ రిక్విజైట్ ఎగ్జామ్స్. ఒకటేమో జావా మీద ఉంటుంది అండ్ ఇంకొకటేమో కంప్యూటర్ నెట్వర్కింగ్ మీద ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ స్ట్రీమ్ని బట్టి ఉంటుంది. ఒకవేళ ఈసీఈ నుంచి సిఐఎస్ అండ్ ఐటీకి రావాలి అనుకుంటే 2 ప్రీ రిక్విజైట్స్ ఉంటాయి. జావా అండ్ డీబీ కంబైన్గా ఒకటి, కంప్యూటర్ నెట్వర్క్స్ దాని మీద ఉంటుందన్నమాట. సో హెల్త్ స్క్రీనింగ్ అయిపోయాక ఈ ప్రీ రిక్విజైట్ ఎగ్జామ్స్కి వెళ్తాము మనము. సో ఆ ప్రీ రిక్విజైట్ ఎగ్జామ్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ రాకపోతే ఆ కోర్స్ కంపల్సరీగా చేయాలన్నమాట. సో చాలామందికి ఈ 2 కోర్సెస్ అండ్ ఒకటి కోర్ కోర్స్ తీసుకుంటారు. 2 ప్రీ రిక్విజైట్స్, ఒకటి కోర్ కోర్స్. ఒకవేళ ఈ 2 గనక స్కోర్ రాకపోతే కొందరికేమో ఒకవేళ స్కోర్ వచ్చి వేవ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో అది ప్రీ రిక్విజైట్ ఎగ్జామ్స్ గురించి. ఇది ఒకటే డ్రాబ్యాక్, నాకు అస్సలు నచ్చలేదు. ఒకవేళ మీరు ఈసీఈ నుంచి సిఎస్ అండ్ ఐటీకి వచ్చారు మాస్టర్స్కి అంటే మీకు కంప్యూటర్ నెట్వర్క్స్ అనేది వేవ్ ఆఫ్ అయిపోతుంది, అది ఎగ్జామ్ ఉండదు. బట్ జావా అండ్ ఊప్స్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సో దీనికి మీరు కొంచెం ప్రిపేర్ అయ్యి వస్తే ఆ ఎగ్జామ్ని ఈజీగా పోర్ చేయొచ్చు అనమాట. సో జస్ట్ వేవ్ ఆఫ్ చేయడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రీ రిక్విజైట్ కోర్స్ మనం ఏదైతే చేస్తామో దానికి వచ్చిన గ్రేడ్ అన్నది కౌంట్ కాదనమాట. అంటే మన ట్రాన్స్క్రిప్ట్స్లో మెమోస్లో ఉండదన్నమాట. సో ఈ 3 క్రెడిట్స్ మనం ఊరికనే అలా చేసేస్తాము. సి గ్రేడ్ వచ్చినా కానీ ఇట్ ఈజ్ యాక్సెప్టబుల్. ప్రీ రిక్విజైట్ ఎగ్జామ్స్ గురించి దీని గురించి కొంచెం సర్చ్ చేసి ఇంకా తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోండి అండ్ కొంచెం ప్రిపేర్ అయితే బెస్ట్. ఎందుకంటే 2 కోర్సెస్ ఊరికనే చేయాల్సి వస్తుంది, ప్లస్ ఆ క్రెడిట్స్ కూడా కౌంట్ లేదు కదా. సో వేస్ట్ అనిపిస్తుంది, ఫీ వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. సో ఇదన్నమాట ప్రీ రిక్విజైట్ ఎగ్జామ్స్. సో కమింగ్ టు ద ఫీ స్ట్రక్చర్, యూసీఎం కాలేజ్ ఫీ తక్కువ అన్నమాట, చాలా తక్కువ కంపేర్ టు అదర్ కాలేజెస్. సో ఫీ అన్నది వేరీ అవుతుంది అనమాట పర్సన్ టు పర్సన్. ఎందుకంటే సబ్జెక్ట్ని బట్టి కోర్స్ ఉంటుంది. నీకు ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ తీసుకుంటే ఆబ్వియస్గా ఎక్స్ట్రా ఫీ ఉంటుంది అనమాట. సో ఒక సబ్జెక్ట్కి వచ్చేసరికి 1400 చేంజ్ ఉంటుంది అనమాట. డాలర్స్లో చెప్తున్నాను, $1400 ఉంటుంది ఒక సబ్జెక్ట్ ఫీ. అండ్ నువ్వు 3 తీసుకుంటే 1400 × 3 అనమాట.
అండ్ కొన్ని మిస్లీనియస్ ఫీ అని ఉంటుంది, లైక్ $15 ఒకటి అండ్ $19 ఒకటి. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుందన్నమాట. ఫాల్కి స్ప్రింగ్కి పే చేయాలి, అది ఒక $1,200 దాకా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఫీ ఉంటుంది. సో మనకు సమ్మర్కి వచ్చేసరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఫీ ఉండదు. సో అది ఒకవేళ ఉన్నా కానీ చాలా తక్కువ అమౌంట్ స్ప్రింగ్లోనే యాడ్ అవుతుంది అని చెప్పారు. సో ఇదన్నమాట ఫీ స్ట్రక్చర్ వచ్చేసి. ఒక ఫస్ట్ సెమ్కి మాత్రం తక్కువ అవుతుంది అనమాట ఫీ, ఎందుకంటే లైక్ 2 సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఒకటి ప్రీరిక్ ఉంటుంది. కాబట్టి ప్రీరిక్ లేకపోతే 3 సబ్జెక్ట్స్ అనుకోండి, ఆబ్వియస్గా ఎక్కువే ఉంటుంది. ఒకవేళ 2 సబ్జెక్ట్స్ అండ్ 1 ప్రీరిక్ ఉంటే మాత్రము లైక్ 5,500 చేంజ్లో ఉంటుంది అనమాట సెమిస్టర్ ఫీ. లేదు ఒకవేళ 2 సబ్జెక్ట్స్ అంటే తక్కువే ఉంటుంది, 4,000 చేంజ్లో. ఒకవేళ 3 సబ్జెక్ట్స్ చూస్ చేసుకున్నారు అనుకోండి, సెమిస్టర్ ఫీజు $6,500 ఉంటుందన్నమాట. సో అది మన ఇండియన్ రూపీస్కి కన్వర్ట్ చేస్తే లైక్ ఇప్పుడున్న డాలర్ రేట్ 85.25 అలా ఉన్నట్టుంది. సో మనకి 5,50,000 చేంజ్ అలా పడుతుంది పర్ సెమిస్టర్. సో రౌండ్ ఫిగర్గా ఎవ్రీ సెమిస్టర్ అంత వేసుకోండి, 50,000 చేంజ్ అట్లా పడుతుంది అనమాట పర్ సెమిస్టర్. సో ఇది వచ్చేసి ఇది అనమాట ఫీ స్ట్రక్చర్ అనమాట. సో యూసీఎంలో డ్రాబ్యాక్స్ అని కాదు కానీ నచ్చనివి అంటే ఇదే ప్రీరిక్ ఎగ్జామ్ ఒకటి అండ్ హెల్త్ స్క్రీనింగ్ రోజు పాజిటివ్ రావడము, ఈ 2 లైక్ డబ్బులు వేస్ట్ అనిపిస్తుంది. అండ్ రిమైనింగ్ ఆల్ ఓకే అనమాట. అండ్ నా కోర్స్ గురించి వచ్చేసరికి నేను చేసేది సిఐఎస్ అండ్ ఐటీ. ఈ కోర్స్ ఈ కాలేజ్లో టఫ్ అని చెప్తారు, ఎందుకంటే మన ఇండియన్ ప్రొఫెసర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి మన గురించి తెలుసు కాబట్టి ఆబ్వియస్గా స్ట్రిక్ట్ చేస్తారనమాట. అండ్ ప్రతి క్లాస్లో క్విజ్ అనేది ఉంటుంది, లాస్ట్ క్లాస్లో ఏం జరిగిందో ఆ చాప్టర్ మీద క్విజ్ అని ఉంటుంది. అండ్ ఈ కోర్స్ ఏంటంటే కంపల్సరీ చదవాలి, చదివితేనే ఆ క్విజ్లో మార్క్స్ వస్తాయి. అండ్ మిడ్-1 మిడ్-2 కూడా క్విజే ఉంటుంది, అంటే ఆప్షన్స్ మల్టిపుల్ చాయిసే ఉంటుంది, అది కూడా చదివితేనే ఆ మార్క్స్ వస్తాయి అన్నమాట. అదేంటి మనం వచ్చేదే చదవడానికి ఇలా చెప్తుంది ఏంటి అని అనుకోకండి, ఎందుకంటే ఇక్కడికి వచ్చాక కొంచెం మన పర్సెప్షన్ అన్నది మారుతుంది అనమాట. ఎందుకంటే పార్ట్ టైం చేయాలి, ఎక్కువ షిఫ్ట్స్ చేస్తే ఎక్కువ మనీ వస్తాయి కదా అన్న థాట్లో ఉంటాం అనమాట. నేను ఇక్కడ చాలామందిని చూశాను. సో సిఐఎస్ అండ్ ఐటీ అండ్ బీడీఏకి చదవాలన్నమాట కంపల్సరీగా. సో చదివితేనే ఆ క్విజ్లో స్కోర్స్ వస్తాయి అండ్ మనకి గ్రేడ్ వచ్చి నెక్స్ట్ సెమ్కి వెళ్తాం అనమాట. మళ్ళీ ఆ సబ్జెక్ట్ చేయకుండా ఉండాలి అంటే కంపల్సరీగా చదవాలి. అదే సిఎస్ కానీ డిఎస్ అయితే లైక్ వాళ్ళు చిల్ అవుతూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళ క్లాసెస్ ఒకటి ఆన్లైన్ ఉంటుంది, ఒక వీక్ ఆఫ్లైన్ ఉంటుంది, వాళ్ళు అలా పెట్టుకుంటారు అండ్ ఇంట్లో నుంచే వింటారు. అండ్ ఎగ్జామ్స్ కొంచెం ఈజీగా వాళ్ళు అలా చేసేస్తారన్నమాట. సో ఎక్కువ చదివే వాళ్ళని అయితే నేను చూడలేదు. అండ్ కానీ సిఐఎస్ అండ్ ఐటీకి అలా కాదనమాట, మన ఇండియా ప్రొఫెసర్స్ స్ట్రిక్ట్గా ఉంటారు, వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అన్నమాట. అండ్ కరెక్ట్ టైంకి అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్ ఫినిష్ చేసి అప్లోడ్ చేయాలి. సో అట్లా అయితేనే మీకు గెటన్ అవుతారు ఈ కోర్స్ నుంచి అయితే. అది నేనైతే కంపల్సరీగా చెప్పగలను, ఎందుకంటే నాకు ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. సో ఈ కోర్సు చేయొచ్చా లేదా అంటే నేను ఒక సింగిల్ లైన్లో ఆన్సర్ చెప్తాను, లైక్ చదివితే చేయొచ్చు, లైట్ తీసుకుంటే మాత్రం కష్టము, అన్ని సబ్జెక్ట్స్ మళ్ళీ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ కోర్స్ ఏంటంటే ఇందులో 2 ట్రాక్స్ ఉంటాయి అన్నమాట. ఐటీ ట్రాక్ ఒకటి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ట్రాక్ ఒకటి ఉంటుంది. అండ్ మన ఫస్ట్ సెమిస్టర్ తర్వాత మనం ట్రాక్ చూస్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ కూడా మీకు ఐటీ చూస్ చేసుకొని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఒక సబ్జెక్ట్ చేయాలని ఉందంటే అలా కూడా చేయొచ్చు అన్నట్టు, కాకపోతే ఓన్లీ 1 సబ్జెక్ట్కే అలౌడ్ ఉంటుంది. సో ఇదన్నమాట సిఐఎస్ అండ్ ఐటీ కోర్స్. సో నేనైతే ఈ వ్లాగ్లో అన్నీ కవర్ చేశానే అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది నా యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో, డిఎం చేయండి, నేనైతే కంపల్సరీ రిప్లై ఇస్తాను. And thanks for watching this vlog, and please subscribe to my YouTube channel and please support me, and you will be getting more and more interesting vlogs. Thank you all. Bye bye.